ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా నా పర్సనల్ వ్యూస్ మాత్రమే. సార్. వాటికి గవర్నమెంట్‌తో కానీ, దేనితో కానీ ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక సివిల్ సర్వెంట్‌కి ఇది మీకు చెప్పాలి. ఎందుకంటే మన ప్రేక్షకులకు కూడా తెలియాలి. ఎందుకంటే నేను సివిల్ సర్వీస్‌లో ఉన్నాను కాబట్టి, నేను బయట ఎక్కడ మాట్లాడినా నా పర్సనల్ అభిప్రాయాలు అవుతాయి తప్పితే ఇట్ హ్యాస్ నో కనెక్షన్ విత్ గవర్నమెంట్. మాది గుంటూరు జిల్లా, ఒకప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా అండి, నరసరావుపేట. సార్. అట్లాగే మా మదర్ టీచరు, ఇటీవలే రిటైర్ అయ్యారు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గారు, హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. మా ఫాదరు యాక్చువల్గా గాంధీయన్, ఎల్ఐసిలో చేశారు. ఆయన పేరే గాంధీ? ఆయన కాదు కాదు, అంటే మా ఫాదర్ పేరు ఈదర గోపీచంద్ గారు. ఓకే. ఆయన గాంధీవాది. అచ్చా, ఓకే. సో ఆయన అంటే ఎల్ఐసిలో, అంటే వృత్తి రీత్యా ఎల్ఐసిలో చేశారు. బట్ ఎక్కువ హీఈస్ నోన్ ఫర్ హిజ్ సోషల్ యాక్టివిటీస్ అండ్ మోస్ట్లీ యాజ్ అ సోషల్ వర్కర్ అండ్ గాంధీయన్. అండ్ ఆల్సో ఈ స్కూల్స్ కాలేజెస్లో గాంధీయన్ ఫిలాసఫీని ప్రాపగేట్ చేయటం. హీఈస్ నోన్ ఫర్ మోర్ ఫర్ దిస్ అనమాట. మా ఊళ్ళో నర్సరావుపేట టు గుంటూరు పల్నాడు ఏరియాలో. సార్, ఎంతమంది సిబ్లింగ్స్ అండి మీరు? నేను, మా చెల్లెలు, తను డాక్టర్, తను యుఎస్లో కాలిఫోర్నియాలో ఉంటుంది. ఓకే. ఓకే. కానీ యూపీఎస్సీ మీద మీరు స్కూల్లో ఉన్నప్పుడే అనుకున్నట్టు కదా, ఎలా మీకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చిందంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అది ఇప్పుడే అన్నట్టు మా ఫాదర్ కూడా ఈ సోషల్ యాక్టివిటీస్లో ఉంటాము. అట్లాగే మా ఏరియాలో ఉన్న ఆర్డీఓస్ కానీ, అప్పట్లో ఉన్న నర్సరావుపేట డివిజన్లో ఆర్డీఓస్, వీటికి కొన్ని లోకల్ ఇష్యూస్ మీద మా ఫాదర్ ఎప్పుడు వాళ్ళని వెళ్ళి కలిసేవాళ్ళు. వాళ్ళతో ఇది చేయండి అది చేయండి అని చెప్పి అంటున్నప్పుడు, అప్పుడు ఒక ప్రభుత్వ అధికారి అయితే బాగుంటుంది అనే ఒక సీడ్స్ పడినాయి అనమాట. అంటే నాన్నగారి ప్రోద్బలంతో అనుకోవచ్చా? మా మదర్ ప్రోద్బలం అనుకోవాలి. ఓకే. మా ఫాదర్ ఏమనేవాళ్ళు అంటే, నిజానికి నువ్వు ఒక ఆఫీసర్గా కంటే ఒక సివిల్ సొసైటీ యాక్టివిస్ట్గా, లేకపోతే ఒక అడ్వకేట్గా, అట్లా నువ్వు ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు సొసైటీని అనేవాళ్ళు ఎప్పటి నుంచో. ఓకే. కానీ మా మదర్ మాత్రం అంటే ఒక సెక్యూరిటీ కానీ, సోషల్ రికగ్నిషన్ కానీ, ఆవిడ ఐడియా వేరేగా ఉంటుంది. సో ఆవిడ కూడా చేశారు. అట్లాగే మా ఫాదర్ని చూసి కూడా, ఆయన చేసే యాక్టివిటీస్ అవి చూసి కూడా నేను ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. అట్లాగే అంటే ఒకటి ఇప్పుడు అంటే సివిల్ సర్వీస్ అంటే అప్పటికే బాగా ఇది వచ్చేసింది. అట్లాగే మా ఫాదరు కూడా పిఎస్యూలో చేసినట్టే, ఎల్ఐసిలో చేశారు కాబట్టి, మా మదర్ గవర్నమెంట్ టీచర్ కాబట్టి గవర్నమెంట్ సర్వీస్ అంటే కూడా చిన్నప్పటి నుంచి కొంత తెలుసు, అది ఎట్లా ఉంటుంది, లేకపోతే ఆ పబ్లిక్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ అనేది కూడా కొంచెం తెలుసు. కాబట్టి ఇవన్నీ కలిపి నేను అనుకోవటం జరిగింది ఆల్మోస్ట్ హై స్కూల్ డేస్లో. ఓకే. నాట్ వెరీ పక్కగా అటే వెళ్ళాలనేది కాదు కానీ, బట్ డెఫినెట్గా ఎప్పటికైనా సివిల్స్కి వెళ్ళాలనే సీడ్ అప్పుడే పడింది. కానీ ఇప్పుడు గనక మనం పిల్లలకి, అరే నువ్వు ఇది అవ్వాలి అయితే బాగుంటుందిరా, నీకు ఈ క్వాలిటీస్ ఉన్నాయి, నీకు ఈ స్ట్రెంగ్త్ ఉంది, నువ్వు ఇటు పెడితే బాగుంటుంది అని పేరెంట్స్ కనుక చెప్పుంటే, మీ ఇష్టాలు మా మీద రుద్దుతారేంటి, నా ఇష్టం ఇక్కడ లేదు, నేను ఇక్కడున్నాను, నేను ఇది చేస్తాను, ఇది ఖచ్చితంగా చేయను అని చెప్పిన జెన్జీ జనరేషన్లో ఉన్నాం మనం. అవునవును. బట్ కానీ అప్పట్లో అంటే అంటే మీ స్వతంత్ర అభిప్రాయం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయంటారా అప్పట్లో? మీకంటే ఏం చెప్తారు? అట్లా అంటే ఒకప్పుడు అంటే, ఇప్పుడు సమాచారం అంత ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు అసలు మేము సివిల్స్లో 1, 2, 3, 4 ఆప్షన్స్ పెట్టాలి. ఏమేమి ఆప్షన్స్ పెట్టాలనేది పెట్టినప్పుడు, అప్పుడు అంటే ఎర్లీ 2000స్లో వాళ్ళు చాలా అంటే ర్యాండమ్గా పెట్టేసేవాళ్ళు. ఓకే, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇట్లా పెట్టేవాళ్ళు. ఆ తర్వాత అన్నీ కూడా అంత అవగాహన సమాచారం ఉండేది కదా అప్పట్లో. ఇప్పుడు బాగా యూట్యూబ్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత అసలు ఒక్కొక్క సర్వీస్ ఎట్లా ఉంటుంది, అసలు సివిల్ సర్వీస్లో ఉండే సాధక బాధకాలు ఏంటనే దాని మీద ఎంతో సమాచారం ఉంది. రెండో విషయం ఏంటంటే, ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు బాగా సెక్యూర్ జాబ్స్ అనేటట్టుగా ఒక ఇది ఉండేది, ఇప్పటికీ ఉంది అది. బట్ ఆఫ్ లేట్ ఈ టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత చాలామంది ఏంటంటే టెక్నాలజీ లెవరేజ్ అంటున్నారు. అంటే టెక్నాలజీ ఈజ్ ఆల్మోస్ట్ యాక్టింగ్ యాజ్ ఎ ఫెసిలిటేటర్, ఆర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎన్హాన్సింగ్ వన్స్ ఎబిలిటీస్. అలాగే చాలా రంగాల్లో ఇప్పుడు ఉద్యోగాలు, నాకు టాలెంట్ అంటూ ఉంటే ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ఎనీ సెక్టర్ అనే అవేర్నెస్ ఇప్పుడు పెరిగింది. అందుకని ఇప్పుడు మీరు అన్నట్టు జెన్జీ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో మాకు అసలు గవర్నమెంట్ వైపు వద్దు అని క్లారిటీతో చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అది మంచిదే కూడా ఒక రకంగా. కానీ డెస్పైట్ ఆల్ దీస్ ఛాలెంజెస్, నోయింగ్ ఆల్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్, ఇఫ్ సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్
ఇన్ పబ్లిక్ సర్వీస్, ఇన్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో దే ఆల్ కెన్ డెఫినెట్లీ జాయిన్ సివిల్ సర్వీస్. కాకపోతే అది ఆ క్యాండిడేట్ డెసిషన్ అయి ఉండాలి. అవును అవును ఇప్పుడు తల్లిదండ్రులకి నాకు మా అబ్బాయి సివిల్స్ అయితే బాగుంటుంది, నా కలది ఒకప్పుడు, మావాడు ఎటు బాగా కష్టపడి చదువుతాడు, మా అమ్మాయి చాలా మెరిట్, కాబట్టి సివిల్స్ ఖచ్చితంగా కొట్టుద్ది అని కొంతమంది ఇప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు బాత్ వేసే అవకాశం ఉంది. అది ఎంకరేజ్మెంట్ పర్స్పెక్టివ్లో తీసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే సివిల్స్లో ఇది చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్. అవును అవును. ఇంకోటి ఏంటంటే మీరు ఐఐటి ఇట్లాంటి ఎగ్జామ్స్ చూస్తే అవన్నీ ఆబ్జెక్టివ్. అవునండి. 100 క్వశ్చన్స్ ఉంటే 100 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ ఏబిసిడీలు ఉంటాయి. నెక్స్ట్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లోనే దిద్దటం అనేది ఉంటుంది. మీరు బాగా ప్రిపేర్ అయితే మీకు ఎంతో కొంత డెఫినెట్గా మీకు ఏదో ఒక ఖచ్చితమైన ర్యాంక్ వస్తుంది, మెరిట్లో లిస్ట్లో మీరు ఉంటారనే భరోసా ఉంది. అవును. కానీ మీరు సివిల్స్ చూడండి, అవును చాలా సివిల్స్లో చాలా సబ్జెక్టులు ఉన్నాయి. అవునండి. లిటరేచర్స్ మొత్తం కలిపితే ఒక 25 ఉంటాయి, ఇంకో 25 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇది హిస్టరీ నుంచి మెడికల్ సైన్స్ వరకు. ఈ 50 సబ్జెక్టులు తీసుకుని రాస్తున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఆల్ ఇండియా కాంపిటీషను. నెక్స్ట్ డెస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఇప్పుడు ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్, అది ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఈజ్ ఎ డెస్క్రిప్టివ్ ఎగ్జామ్. కరెక్ట్ కరెక్ట్. సో డెస్క్రిప్టివ్లో మన 10th క్లాసు యూనివర్సిటీ మార్క్స్లో కొంతమందికి ఈవెన్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ బాగున్నా కానీ వాళ్ళకి ఒక 2-3 మార్కులు ఎక్కువ రావచ్చు. అట్లాంటిది ఈ రాత పరీక్ష అయ్యేటప్పటికీ సివిల్స్లో చాలా అన్సర్టెంటీ ఉంది. అన్సర్టెంటీని దృష్టిలో పెట్టుకొని అలాగే ఈ ఆల్ ఇండియా కాంపిటీషను, నెక్స్ట్ డిఫరెంట్ ఆప్షనల్స్ ఉండటం, ఇవన్నీ, నెక్స్ట్ ఇంటర్వ్యూకి 250 మార్క్స్, ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద టోటల్ ర్యాంకింగ్ డిపెండ్స్ అపాన్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఇస్ ఆల్సో వెరీ సబ్జెక్టివ్. కొంతమందికి అనూహ్యంగా చాలా ఎక్కువ మార్కులు వస్తాయి, కొంతమంది చాలా బాగా చేసాం అనుకున్నా కొంత తగ్గొచ్చు. ఎన్ని కారణాల వలన ఆ అనిశ్చితి ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు పేరెంట్స్, ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అబ్సల్యూట్లీ సార్. అప్పుడే మనం రియలిస్టిక్గా గ్రౌండెడ్గా ఉంటాం. నిజం నిజం. మీరు ఎన్ని అటెంప్ట్లో సాధించారండి? నాది సెకండ్ అటెంప్ట్లో ఐఆర్ఎస్ వచ్చింది నాకు. అవునా? సెకండ్ అటెంప్ట్లో. ఫస్ట్ అటెంప్ట్లో కూడా అది ఒక ఇంట్రెస్టింగ్ ఇదనమాట. అప్పుడు నాకు 1197 మార్క్స్ వచ్చినాయి టోటల్. ఓకే. ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ అయ్యి ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఆ సంవత్సరం వెయిటింగ్ లిస్ట్ కూడా తీసేవాళ్ళు, దాన్ని రిజర్వ్ లిస్ట్ అంటారు యూపీఎస్సీలో. ఆ రిజర్వ్ లిస్ట్లో కోసం కూడా నేను వెయిట్ చేశాను. మరి ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను కదా, కొంచెం సర్వీస్ కూడా వచ్చేస్తే బాగుంటుందనే ఒక ఆశ ఉంటుంది ఎవరికైనా. అయితే చివరికి ఆ రిజర్వ్ లిస్ట్లో కూడా నా పేరు లేదు. అయ్యో. అప్పుడు ఊరినే కనుక్కున్నా నేను ఆ రిజర్వ్ లిస్ట్లో లాస్ట్ జనరల్ కేటగిరీ ర్యాంకర్ ఎవరో అని కనుక్కుంటే నాకు ఇప్పటికి గుర్తు, అతని పేరు అలోక్ ఓఝా అని, ఎవరో సమ్ నార్త్ ఇండియన్. ఊరినే జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అతని ఫోన్ ఎక్కడ నుంచో తెప్పించి అతనికి ఫోన్ చేశాను. ఆయనకి నాకు సేమ్ మార్క్స్ వచ్చినాయి, 1197. ఓకే. అంటే జనరల్గా చాలా చోట్ల జరిగేది ఇప్పుడు, అంటే టై జరిగినట్టు అనమాట. ఒక టై ఉన్నప్పుడు అప్పటికి నాకు 23 ఇయర్స్. ఓకే. ఫస్ట్ అటెంప్ట్ 23 ఇయర్స్. సో అతనికి అయితే అతనికి మరి ఏజ్ ఎక్కువ ఉండొచ్చు కొంచెం. నెక్స్ట్ జనరల్ స్టడీస్ మార్క్స్ చూడొచ్చు. అప్పట్లో ఏం చూసారు నాకు ఆ పారామీటర్స్ తెలియవు. అంటే చూడండి, అంటే సివిల్స్ లాంటి ఎగ్జామ్లో 2-3 లక్షల మంది రాసిన దాంట్లో ఒక అప్పట్లో 500-600 ఉండేవి. ఇప్పుడంటే 1000 పోస్టులు ఉంటున్నాయి. ఆ 500-600లో 2000 మార్కులకి 2300 మార్కులకి 1190 ఇద్దరికి వచ్చి, ఒక అతను నిరుద్యోగి, నేను, ఇంకొక అతను సివిల్ సర్వెంట్. అంతే కదా మరి. ఇప్పుడు అతను లాస్ట్ ర్యాంకర్, హీ విల్ గెట్ సమ్ సర్వీస్. అన్ని సర్వీసులకి ఆల్మోస్ట్ జీతం ఒకటే. హీఈస్ ఇన్ సివిల్ సర్వీస్, ఐ రిమైన్ యాజ్ ఏ నిరుద్యోగి. దేర్ ఇస్ నో అదర్ వర్డ్. ఎందుకంటే అభ్యర్థులు అన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నప్పుడు నిరుద్యోగి అనే పదం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ వినటానికి. సో దట్ ఈస్ ద రియాలిటీ.